ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశము దేవుడు ఎవరిని కాపాడుతాడు అనేది మనము తెలుసుకుందాము. దేవుడు ఎవరిని కాపాడుతాడనేది మనం ఈరోజు తెలుసుకుందాము. మొదటిగా మనము చూసినట్లయితే కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనము చూద్దాము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుణ్ణి ఆశ్రయించు వారిని దేవుడు కాపాడుతాడు. దేవుణ్ణి ఆశ్రయించు వారిని దేవుడు కాపాడుతాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని కాపాడుతాడో అప్పుడు మనము సంతోషిస్తాము. అదేవిధంగా నిత్యము కూడా ఆనందధ్వని చేస్తాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని కాపాడుతాడో అప్పుడు మనము సంతోషించే వారంగా ఉంటాము. నిత్యము కూడా ఆనందధ్వని చేసేటువంటి వారంగా ఉంటాము. రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 31వ అధ్యాయము 23వ వచనము మనము చూద్దాము. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కీర్తనలు 31:23లో విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు దేవుడు అంటే విశ్వాసులను. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. యెహోవా భక్తులారా మీరందరూ కూడా ఆయనను ప్రేమించుడి అని వాక్యము వివరిస్తుంది. మనము నిత్యము కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మనము నిత్యము ప్రేమించే వారంగా ఉంటామో, దేవుని యందు మనము విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. యెహోవా విశ్వాసులను కాపాడునని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. భక్తిహీనులను అదేవిధంగా గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన ప్రతీకారము చేయును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. మొదటిగా దేవుడు ఆయనను ఆశ్రయించు వారందరినీ కూడా కాపాడుతాడు. రెండవదిగా దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. మూడవదిగా చూసినట్లయితే కీర్తనలు 97వ అధ్యాయము 10వ వచనము. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ భక్తుల యొక్క ప్రాణములను యేసయ్య కాపాడువారై ఉంటున్నారు. భక్తుల యొక్క ప్రాణములను కాపాడువాడై ఉంటున్నాడు ప్రభువైన యేసు క్రీస్తు. ఇక్కడ యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి అని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారందరూ కూడా చెడుతనాన్ని అసహ్యించుకోవాలి అని వాక్యము మనకి బోధిస్తుంది. ఆయన తన యొక్క భక్తుల యొక్క ప్రాణాన్ని కాపాడుతాడు, భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక దేవుని యొక్క భక్తుల యొక్క ప్రాణాలను, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తుల యొక్క ప్రాణాలను దేవుడు కాపాడువాడై ఉంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారందరూ కూడా చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇక్కడ భక్తిహీనుల చేతిలో నుండి కూడా వారిని కాపాడుతానని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. దేవుడు భక్తుల యొక్క ప్రాణాలను కాపాడేటువంటి వారై ఉంటున్నారు. నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనలు 116వ అధ్యాయము 6వ వచనము. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అని వాక్యము మనకి వివరిస్తుంది. సాధువులను కాపాడేటువంటి వారు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. యెహోవా సాధువులను కాపాడు వారు, నేను కృంగి ఉండగా, మనము కృంగిన వేళలో మనల్ని రక్షించువారు మన ప్రభువైన యేసు క్రీస్తై ఉంటున్నారు. మనము కృంగి ఉండగా మనల్ని రక్షించే దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా సాధువులను దేవుడు కాపాడు వారై ఉంటున్నారు.
ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలు 145 అధ్యాయము 20వ వచనము. యెహోవా ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును అనే వాక్యము మనకి వివరిస్తుంది. ఆయనను ప్రేమించు వారిని అందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. యేసు ప్రభు వారిని ప్రేమించు వారందరినీ కూడా దేవుడు కాపాడతాడు. అదేవిధంగా భక్తిహీనులను ఆయన నాశనము చేయును అని వాక్యము మనకి వివరిస్తుంది. భక్తిహీనులుగా కాకుండా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా మనము ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉంటామో అన్ని విషయములలో దేవుడు మనల్ని కాపాడేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు తన యొక్క భక్తులను, ఆయనను ప్రేమించు వారిని కాపాడేటువంటి వారుగా ఉంటున్నారు. కనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆరోదిగా చూసినట్లయితే యెషయా 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని వాక్యము మనకి వివరిస్తుంది. ఆయనపై తన మనసును ఆనించిన వారిని దేవుడు కాపాడేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని పైన తన మనసును ఆనించి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు కాపాడుతానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదవు. అసమాధానం అనేది కాదు, పూర్ణ శాంతి మనకి అనుగ్రహించి దేవుడు మనల్ని కాపాడే వారుగా ఉంటున్నారు. ఎందుకంటే దేవుని యందు వీరు విశ్వాసం వచ్చినటువంటి వారు, ఎవరైతే దేవుని పైన పూర్తిగా ఆనుకుంటారో, ఎవరి మనసు అయితే దేవుని పైన పూర్తిగా ఆనుకుంటుందో వారు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆనుకుంటారు. కనుక దేవుడు వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుతాడని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే ఆయనను ఆశ్రయించు వారందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. అదేవిధంగా విశ్వాసులను కాపాడుతాడు, భక్తుల యొక్క ప్రాణములను దేవుడు కాపాడుతాడు, సాధువులను దేవుడు కాపాడుతాడు, ఆయనను ప్రేమించు వారిని అందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. ఆయనపై తన మనస్సును ఆనించిన వారందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. కనుక దేవుడు మనల్ని అన్ని సమయాలలో, అన్ని సమస్యలలో దేవుడు మనల్ని కాపాడాలి అంటే దేవుణ్ణి మనము ఆశ్రయించే వారంగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలి. దేవునిని ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. దేవుని పైన మన మనస్సును ఆనించి పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము ఉంటామో దేవుడు మనల్ని అన్ని సమస్యల నుండి, అది ఏ సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, గర్భఫల సమస్య కావచ్చు, వివాహ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను కాపాడేవారుగా ఉంటారు. కనుక దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునిపై మన మనసును ఆనించి జీవించే వారంగా ఉందాము. దేవుడు ఇటు వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.